హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కథా బృందానికి స్వాగతం అండి. కథలోనికి వెళ్లే ముందు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కార్తీక పురాణ శ్రవణం 22వ అధ్యాయం మీకోసం. శ్రీహరి కటాక్షం ఉంటే సర్వత్రా విజయమే. కార్తీక పురాణంలో భాగంగా అత్రి మహాముని అగస్త్య మహామునుల సంవాదం గురించి జనకునితో ఇంకను వివరిస్తూ వశిష్ఠుల వారు చెప్పిన 22వ రోజు కథా విశేషాలు ఈ కథనములో తెలుసుకుందాము. పురంజయుడు వశిష్ఠుల వారు చెప్పిన ప్రకారం కార్తీక పౌర్ణమి రోజున శుభ్రంగా దేవాలయానికి వెళ్లి శ్రీమన్నారాయణుడిని భక్తి శ్రద్ధలతో పూజించి శ్రీహరిని గానము చేసి సాష్టాంగ నమస్కారం చేసి సూర్యోదయం కాగానే నదికి పోయి స్నానం ఆచరించి తన గృహానికి వెళతాడు. పురంజయుడు నది స్నానం చేసి తిరిగి వస్తున్న సమయంలో విష్ణు భక్తుడగు ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడ నిండా తులసి మాలలు ధరించి పురంజయుడిని సమీపిస్తాడు. ఓ రాజా, విచారించకు. నీవు వెంటనే చెల్లా చెదిరై ఉన్న నీ సైన్యాన్ని కూడదీసుకుని యుద్ధానికి సిద్ధమై శత్రురాజులపై యుద్ధానికి బయలుదేరు. నీ రాజ్యం నీకు దక్కుతుంది, విజయోస్తు అని దీవిస్తాడు. వెంటనే పురంజయుడు ఇతనెవరో మహానుభావుడి వలె ఉన్నాడు అని అతని మాటలు నమ్మి యుద్ధ సన్నద్ధుడై శత్రురాజులతో ఘోరముగా పోరాడుతూ ఉంటాడు. ఒకసారి దెబ్బతిన్న కోపంతో ఉన్న పురంజయుడు సైన్యం యొక్క దాటికి శత్రురాజుల సైన్యం మొత్తం మట్టి కరుస్తుంది. అంతేకాక శ్రీమన్నారాయణి ఆశీర్వాద బలాలు కూడా పురంజయుడికి విజయానికి కారణమవుతాయి. శ్రీమన్నారాయణి కరుణకు అంతే లేదు కదా. శ్రీమన్నారాయణి కటాక్షం పొందిన వారికి అపజయమే ఉండదు కదా. పురంజయుడు విజయాన్ని పొంది తన రాజ్యాన్ని తిరిగి సంపాదిస్తాడు. ఆ యుద్ధంలో కాంబోజాది రాజులు ఓడిపోతారు. ఓ పురంజయ, మమ్మల్ని రక్షించు అని కేకలు వేస్తూ పారిపోతారు. శ్రీహరి కటాక్షం ఉంటే అసాధ్యాలన్నీ కూడా సుసాధ్యాలే. హరినామ స్మరణ చేసిన శత్రువు కూడా మిత్రుడే అవుతాడు. అధర్మం కూడా ధర్మముగా మారిపోతుంది. దైవానుగ్రహం లేని వారికి ధర్మమే అధర్మం అవుతుంది. తాడు కూడా పామై కరుస్తుంది. కార్తీక మాసమంతా నదీ స్నానం చేసి దేవాలయంలో దీపారాధన చేసిన సకల ఆపదలు తొలగిపోతాయి. విష్ణు భక్తితో ఈ వ్రతాన్ని ఆచరించేవారు ఏ జాతి వారైనా వారికి పుణ్యప్రాప్తి కలుగుతుంది. కానీ బ్రాహ్మణ జన్మను ఎత్తి కూడా విష్ణు భక్తితో కార్తీక వ్రతం చేయనివాడు మోక్షాన్ని పొందలేడు. సంసారమనడే సాగరమునందు తరించుటకు విష్ణు భక్తి ఒక్కటే మార్గం. వ్యాసుడు, అంబరీషుడు, సౌనకాది మునులు, మరెందరో రాజులు విష్ణు భక్తి చేత ముక్తిని పొందారు. భక్త వత్సలుడైన శ్రీహరి పుణ్యాత్ములను సదా కాపాడుతూనే ఉంటాడు. కార్తీక వ్రతం చేయుటకు అవకాశం లేని వారు ఎవరికైనా ధనాన్ని ఇచ్చి వారి చేతనైనా దాన ధర్మాలు వ్రతాలు చేయించవచ్చు. శ్రీహరికి భక్తులుగా ఉన్నవారికి అవినాభావ సంబంధం ఉంటుంది. అందుకే ఆ శ్రీహరి తన భక్తులను ఎల్లప్పుడూ సంపదలను ఇచ్చి కాపాడుతూ ఉంటాడు. సర్వాంతర్యామి అయిన శ్రీమన్నారాయణుడు 1000 సూర్యుల తేజస్సు కలవాడు. అటువంటి శ్రీహరికి ప్రీతికరమైన కార్తీక మాస వ్రతాన్ని ఎవరు భక్తి శ్రద్ధలతో చేస్తారో వారి ఇంట శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో కలిసి స్థిరముగా ఉంటాడు. ఆ ఇల్లు ఎల్లప్పుడూ సిరి సంపదలతో కళకళలాడుతూ ఉంటుంది. కార్తీక మాసంలో శుచి అయి పురాణ పఠనం చేసిన ఎడల పితృదేవతలు సంతోషించటమే కాకుండా వారి వంశం మొత్తం తరిస్తుంది. ఇది ముమ్మాటికి నిజము అని అత్రి మహాముని అగస్త్యునితో చెప్తారు. ఈ విధంగా అత్రిముని అగస్త్యుల వారితో చెప్పిన కార్తీక మహత్యమును వివరిస్తూ వశిష్ఠుల వారు 22వ రోజు కథను ముగిస్తారు. ఇది స్కాంద పురాణం కార్తీక మహత్యం
22వ అధ్యాయం సమాప్తం. ఓం నమః శివాయ.